వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్, నమస్తే. ఈ నిన్ననే ఒక అద్భుతమైన వార్త ఆన్లైన్లో చూస్తున్న పేపరు, ఇండియన్ ఎక్స్ప్రెస్ చూసిన, అది ఏదో కొత్తగా ఉంది అని చూసిన, ఎకనామిక్ టైమ్స్ కొట్టినా, అందులో ఇదే ఉన్నది. టైమ్స్ ఆఫ్ ఇండియా చూసిన, ఇంకొకటి హిందుస్థాన్ టైమ్స్ చూసిన, మన తెలుగు పత్రిక కూడా చూసిన. అరే ఇది ఏంది ఉంది చూసినాకల్లా వాళ్ళే గుజరాతీ పెద్దలు. 1990లో హర్షద్ మెహతా అప్పుడు కొంత న్యూస్ చదవటం, అవన్నీ చదవటం ఒక మంచి కొంచెం నాలెడ్జ్ వచ్చింది అప్పుడు బాగా. హర్షద్ మెహతా జైన్ వైశ్యుడు, స్టాక్ మార్కెట్ బ్రోకర్. కేతన్ ఫరేక్ గుజరాతీ, జైనులు వైశ్యులు, కులం వైశ్యులు, ఇద్దరు కులం వైశ్యులే. నీరవ్ మోదీ వజ్రాల వ్యాపారి, గుజరాతీ ఆయన, 17,000 కోట్లు. లలిత్ మోడీ IPL సంబంధించినట్టు కొన్ని కోట్ల రూపాయలు. తర్వాత మొహుల్ చోస్కీ అనుకుంటారు, ఆయన చోస్కీ, CHOSKI, చోక్సీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆయన గుజరాతీ, ఆయన వైశ్యుడు. తర్వాత జైను. తర్వాత నితిన్ సందేశ్రా, అది చాలాసార్లు ఎన్నిసార్లు అన్నా కూడా అననికి రాదు. ఆయన్ని గుజరాతీ, జైను, తర్వాత వైశ్యుడు. తర్వాత జితిన్ మెహతా, ఆయన్నే వైశ్యుడే. ఈయన కొన్ని వేల కోట్లు. ఇప్పుడు లేటెస్ట్ అద్భుతమైన మహోన్నతమైన తెలివిగా భారతీయ సమాజంలోని ఆర్థిక వ్యవస్థను బురిడి గుట్టించగలిగిన రాజేష్ మెహతా, ప్రశాంత్ మెహతా, ఇద్దరు అన్నదమ్ములు. అలా బెంగళూరు ఉంటారట వాళ్ళు. ఇప్పుడు మొన్న సీప్ అంటే సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ అది చేసిరు కదా, పొలిటికల్. దాంట్లో జైన్స్ తక్కువ చదువుకున్న వాళ్ళ కింద చూపించారు. అది అత్యంత తక్కువ చదువు అంటే జైన్స్కి ఉంటుందట. 15 లక్షల కోట్లు ఈ జైన్కి సంబంధించినటువంటి కులపడి చేశాడు. రేపు ఐలే సార్తో, తర్వాత సుదర్శన్ రెడ్డి గారితో పంచాయతీ పెట్టుకోవాలి. సార్ వాళ్ళు ఏమేమి చదువు రాదన్నారు, చదువుకుంటలేరు అన్నారు. 15 లక్షల కోట్లు ఎట్లయింది సార్? ఆ 15 లక్షల కోట్లు ఎన్ని సున్నాలో మాకే తెలియదు. ఇవన్నీ కలుపుకుంటే భారతదేశం యొక్క ఎకానమీ ఒక 50 సంవత్సరాల వరకు అందరు ఇంట్లో కూర్చొని తినేంత డబ్బు వీళ్ళు ఫ్రాడ్ చేశారు. వింటున్నాము కొద్ది రోజులు పెద్ద చర్చ, చర్చోపచర్చలు, మేధావులు, పేపరోళ్ళు, సినిమా యాక్టర్లు, తర్వాత రాజకీయ నాయకులు, రూలింగ్ పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు చర్చోపచర్చలు చేస్తారు. అంతకంటే కొంచెం గట్టిది రాని ఇది మర్చిపోతారు, హాయిగా ఉంటుండ్రు. కొంతమంది బయట పోయి సెటిల్ అవుతారు. కొంతమంది ఇందులో ఎవ్వరు ఎస్సీలు లేరండి. ఒక క్రైస్తవుడు లేడు, ఒక ట్రైబల్ లేడు, ఒక సిక్కు లేడు, ఒక బౌద్ధుడు లేడు, ఒక ముస్లిం లేడు. త్రివర్ణులు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు నంబర్ 1. వీళ్ళని ఏమంటారు? యువత దయచేసి ఆలోచించండి. మీరు 15 లక్షల కోట్లు లేనిది ఉన్నట్టుగా చెప్పి ప్రజలతోనే చేయడం అనేది మనం ఏం చేద్దాం? ఇది నా సబ్జెక్ట్ అయితే కాదు. వజ్రాలు మా రెవెన్యూ వాళ్ళకి రాదు. కాకపోతే ఆ వజ్రాలు తర్వాత వైడూర్యాలు, కాకపోతే ఇవి ఏది మన మార్వాడోళ్ళు గిరిగాడి దుకాణం ఉంటుంది కదా, ఆ గిరిగాడి దుకాణాలకు లైసెన్స్ మాత్రం ఇస్తే అక్కడ కూడా మా రెవెన్యూ వాళ్ళ హ్యాండ్ ఉంటుంది. పాన్ బ్రోకింగ్ ఇవన్నీ ఇస్తాడు. మరి ఏం చేస్తాడో మా వాళ్ళైతే ఇన్స్పెక్షన్ చేయడు, దగ్గర రానియడు. 100 రూపాయలు పైసలు ఇవ్వగానే రీన్యూవల్ చేసి పంపిస్తారు. ఇప్పుడు అది కూడా లేదని తెలిసింది. కానీ ఏంది ఇది ఎట్లా మరి? ఎంబడే ఇప్పుడు ఈ ఇద్దరు పెద్దోళ్ళు కూడా ఉన్నారు. అంబానీ ఒక వైశ్యుడు, అంబానీ ఒక అదానీ గారు కూడా ఒక జైను, ఒక వైశ్యుడు, ఒక బనియా. వీళ్ళందరూ బనియా వర్గం. బ్రాహ్మణ తర్వాత బనియా, వీళ్ళందరూ ఒకటే. అదృష్టం ఏంటంటే మనం మన బిలోడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బీసీ అని అనుకుంటున్నాం. మనం బీసీ ఉండొచ్చు. ఇప్పుడు మన దగ్గర గాండ్లలో ఉంటారు కదా వాళ్ళ కులం వల్ల. అయితే వీళ్ళని ఏం చేద్దాం? మనం మాట్లాడుకొని వదిలేయటమేనా? ఒక కానిస్టేబుల్ 500 లంచాలు తీసుకుంటే, ఒక జూనియర్ అసిస్టెంట్ 1000 రూపాయల లంచం తీసుకుంటే, ఒక కమర్షియల్ ట్యాక్స్ అబ్బాయి ఇది చేస్తే, తర్వాత RTI అతను ఏం చేస్తే పట్టుకొని పేపర్లో ఇంత పెద్దగా ఇచ్చి ఆయన ముంగట ఎర్ర బాటలు పెట్టి చుట్టూ అది పెట్టి బ్రహ్మాండంగా తీసుకొని పోయి 15 రోజులు రిమాండ్ పెట్టి 3 ఏళ్ళు సఫర్ చేసి ఇది చేస్తారు. మరి ఇన్ని కోట్లు చేసినవన్నీ ఏ ఉరికంబం ఎక్కిస్తాం అనేది ప్రశ్న రావాలి ఇక్కడ. అంటే నేను వీళ్ళని సమర్థిస్తున్నాను అనుకోవద్దు. కాకపోతే మనం ఏంది, ఇప్పుడు వాళ్ళ వల్ల ఒక వ్యక్తి నష్టపోతాడు, ఒక కుటుంబం ఇదవుతుంది, వ్యవస్థ పట్ల అసహ్యం వస్తుంది. వీళ్ళ సంగతి ఏంది? హర్షద్ మెహతా ఏం కాలే, బాగున్నాడు, చచ్చిపోయినది మనకు అనవసరం. కేతన్ ఫరేక్ కొన్నేళ్ళు రాజ్యం వెళ్ళింది, వాళ్ళ కుటుంబాలకు ఏం అవుతుంది. మా 6 నెలలు జైలుకు పోయిస్తారు, మళ్ళీ ఆగి ప్రాపర్టీస్ని 1-4 ఇంతలు పెంచుకుంటున్నారు. వీళ్ళని ఏం చేద్దాం? వైశ్య అంటే మనం 2 రాష్ట్రాలలో మన దగ్గర ఉన్న వీళ్ళు ఆర్య వైశ్యులు, కోమట్లు అనుకుంటారు. మన దగ్గర ఉన్న ఈ కోమటలు ఏందో కానీ ఒక్కరు కూడా 1,00,000 కోట్ల స్కామ్ కూడా ఎవరు చేయలే. చేస్తే సంతోషం. ఇంతవరకు అయితే నేను ఇంట్లో మరి మీరు ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా చేస్తే సంతోషం. ఎవరూ చేయలేదు. అది వాళ్ళకే సాధ్యమైతే ఎందుకు సాధ్యమవుతుంది? బ్యాంకులు వాళ్ళని నమ్ముతారు, ఎందుకు నమ్ముతున్నారు? అంటే ఇవన్నీ మనము చూస్తూ వింటూ ఉంటే కాదండి. ఇట్స్ నాట్ ద వే. ప్రశ్నించొద్దు. ఏం చేయాలి మరి? ఇది ఇట్లే ఉంటుంది. మరి ఏం చేయాలి? నీటు లీకేజ్ అయ్యింది, ఒక టీచర్ బయట పెట్టిండు.
సిబిఎస్ఈ చేసిన మోసాలు అబద్ధాలు ఒక స్టూడెంట్ బయట పెట్టాడు. ఈ సెబీలో జరుగుతున్నది మళ్ళీ వాళ్ళ మనిషి బయట పెట్టాడు. ఎట్లా మరి అంటే ఎల్ఐసి అట, ఎల్ఐసి ఏంటంటే అది ఎంత నమ్మతం. నేనైతే ఎంత బాధపడుతున్న వాళ్ళ అంటే సంవత్సరానికి ₹1,00,000 5 ఏళ్ళు కట్టిన నేను రిటైర్మెంట్ తర్వాత ఇంట్రెస్ట్ వస్తుందని. 5 ఏళ్ళు అయితే రిటైర్ అవుతానంగా దాంట్లో ఏదో పెట్టుబడి పెట్టిన నేను సంవత్సరానికి ₹1,00,000 5 ఏళ్ళు రిటైర్ అయిన తర్వాత మంచిగా వస్తాయని. ఇప్పుడు ఇవన్నీ తీసుకుపోయి ఆయనకు పెట్టినట్టే కదా. వీళ్ళు 3,000 కోట్లు పెట్టుబడి పెడితే ఇవాళ 300 కోట్లు కూడా రావటం 123 కోట్లు ఏమో వస్తాయట. సరే ఏంటి మీరు ఇదంతా చెప్తున్నారు, అసలు ఏంది అంటే ఆయన బంగారు ఆభరణాల తయారీ ఎప్పుడు 1989లో స్టార్ట్ చేసిండు. ఒక చిన్న బిజినెస్ అంటే ఒక 10 మందితో మొదలుపెట్టి మొత్తం గోల్డ్ ఆర్నమెంట్స్ని మంచిగా ఇది వేసేది టోటల్గా. అది మేము స్విట్జర్లాండ్, తర్వాత ఆఫ్రికా, తర్వాత ఇంకేవో దేశాలు చెప్పుకొచ్చిండు ఆయన. ఆ దేశాలల్లో మా పెట్టుబడులు ఉన్నాయి, అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళది, మేము ఎక్కడ కూడా మేము మిస్యూజ్ చేస్తలేమని అంటారు. అయితే ఈ అబ్బాయి అందులోనే పనిచేసేటువంటి ఒక షేర్ హోల్డర్ బయట పెట్టే వరకు ఈడీ ఏం చేస్తుంటుంది, మన సిబిఐ వాళ్ళు ఏం చేస్తుంటారు, ప్రపంచంలో పేరున్నటువంటి ఎకనామిక్స్ వాళ్ళు ఏం చేస్తుంటారు, కాగ్ ఏం చేస్తుంటుంది, ఆడిట్ వాళ్ళు ఏం చేస్తుంటారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంటుంది అంటే మీకు అందరికీ తెలిసే చేస్తారు అనుకుంటా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏం లేవు, ఉద్యోగం చేసుకోవడం రిటైర్ అయితే మీద నడుస్తుంటుంది. కానీ దీనివల్ల వచ్చే రిపర్కేషన్స్, ధరలు పెరిగిపోవటము, ఇవన్నీ పెరిగిపోవటం అనేది వెనకాల ఈ దుర్మార్గులు ఎంత ఉంటారు కదా. మరి వీళ్ళని ఎందుకు ఏమి అనరు. ఆయన ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టినా అంటే ఎవరిని అడిగినా మా దగ్గర ఏం లేదు, ఎవరిని అడిగినా మా దగ్గర ఏం లేదు, అయినా మేమేం తప్పు చేయలేదు అంటున్నారు. అంటే ఎట్లండి ఇది ఏంది అంటే మనము సైలెంట్గా ఉంటే ఇలాంటి జరిగిపోతూనే ఉంటాయి. కొంచెం స్పందించే గుణం ఉంటే కనీసం విని వేరేలకు షేర్ చేస్తే దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేది కూడా బయట పెట్టాలి. ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు, రాజ్యం తన ఆస్తిని ఎవరికి పంచిపెడుతుంది, ఎవరి దగ్గర పోగుపడుతుంది, ప్రశ్నించే వాళ్ళని వీళ్ళు ఏమంటున్నారు. టెర్రరిజం అన్నారు, నక్సలిజం అన్నారు, వాళ్ళందరినీ తీసేసారు. ఓకే, ప్రభుత్వాల ఆకాంక్ష నెరవేరింది, అభివృద్ధి నిరోధకులు వీళ్ళేననుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తారు మీరు అనేది ప్రశ్న వేసుకోవాలి. ఏమీ ఉండదండి. మళ్ళీ గుజరాతీ వాళ్ళందరూ ఒకటవుతారు, మళ్ళీ దాన్ని ఈ 15 లక్షల కోట్లను మన దగ్గరికి వెళ్ళి తీస్తారు. మీకు వచ్చే ఇంట్రెస్ట్లో నుంచి 0.05% తీసేస్తారు. లేకపోతే మీరు ఏటీఎం నుంచి డ్రా చేసేటప్పుడు ప్రతి డ్రాకు చారానా తీసుకుంటాడు. తర్వాత ప్రతి చెక్ ప్రజెంట్ చేసినప్పుడల్లా ఒక 2 పైసలని తీసుకుంటారు. ఇట్లా ఆ 15 లక్షలు మన దగ్గరికి వెళ్ళి తీస్తారు, అడ్జస్ట్మెంట్ చేస్తారు తప్ప ఆయన మీద ఈగ వారనీయరు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ పేర్లు చెప్పినాయి కదా, ఎవరి హర్షద్ మెహతా కులపోళ్ళంతా, కేతన్ మెహతా ఫరేక్ కులపోళ్ళంతా, నీరవ్ మోడీ కులపోళ్ళంతా, ఈ లలిత్ మోడీ ఈ కులపోళ్ళంతా ఒకటవుతారు. ఒక రూమ్లో కూర్చొని చర్చించి ఏ రకంగా వీళ్ళని ప్రజలను బుడి కొట్టించాడని ఒక అద్భుతమైన ప్రణాళిక వేసి ఆయనకు నష్టం కాకుండా నష్టం జరగదు, నీకు అంత ఇబ్బంది ఉంటే నువ్వు ఎక్కడో స్విట్జర్లాండ్ కానీ లేకపోతే లండన్ కానీ ఇంకా దేశాలకు వెళ్ళిపోయి ఆడ ఉండు, నీకు రక్షణ కల్పిస్తామంటారు. నీరవ్ మోడీ అక్కడే ఉన్నాడు, లలిత్ మోడీ అక్కడే ఉన్నాడు, విజయ్ మాల్యా అక్కడే ఉన్నాడు. ఈయన కూడా ఎక్కడ పోయి సెటిల్ అయిపోతారు. అయినా వీళ్ళకి ఏం కాదులేండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉన్నాం కదా. బకరగాళ్ళందరూ 140 కోట్ల మంది బకరగాళ్ళు ఉన్నారు, వాళ్ళకు చేసేస్తారు. తలా ఒక సంవత్సరం లోపల మనిషికి ₹1,00,000 వేసినా కూడా ఎగిరిపోతాయి, పైసలు అయిపోతాయి. మనం గల్ల యాజిజ్గా ఉంటుంది, ఆయనకేం కాదు. మరీ అపోజిషన్ వాళ్ళు గోల పెడితే 6 నెలలు జైలుకి పంపిస్తారు. ఏమో అన్ని కోట్లు వస్తాయంటే నేను కూడా పోయేస్తుంటే జైలుకు. చాలామంది రెడీ ఉన్నాం భారతదేశంలో, కొన్ని కోట్ల మంది ఉన్నారు. 6 నెలలు కాదు, ఏడాది పోయేస్తారు అన్ని కోట్లు వస్తాయంటే. కాబట్టి స్పందించవలసిన అవసరం ఉంది. అంతేకాదు ఇలాంటి వాటిని టాలరేట్ చేయటం అంటే ఇంకా మన దేశానికి మనమే ద్రోహం చేసిన వాళ్ళం అవుతారు. మనం అడుగడుగున ప్రశ్నించుకొని ఏంది ఇది, దీని బాధ్యులు ఎవరు, దీని వెనకాల ఎవరు ఉన్నారు, దీన్ని నడుపుతున్నది ఎవరు, నిజంగానే ఇదా లేకపోతే వీళ్ళ వెనకాల ఇంకెవరు ఉన్నారా అనేది తెలుసుకొని గుణపాఠం చెప్పాలి, బుద్ధి చెప్పాలి. మనం ఏ రకంగా పనిష్మెంట్ ఇచ్చినా తప్పలేదు బాధపడుతూ ఈ వీడియో అందరూ చూడటమే కాదు పరస్పరం చర్చించుకోవాలి. ఎంత పెద్ద స్కామ్ వచ్చినా ఇంతటిదైతే రాదు. మజా ఉంది కదా ఇంత వినటానికి. ఈ పేర్లు ఏం పేర్లు, ఒక్క ఎస్సీ ఉన్నా ఖైమా చేసి పడేది, ఒక ముస్లిం ఉంటే మాత్రం ఇంక అయిపోయి మొత్తం దేశం అల్లకల్లోలం అయిపోయేది, ఒక క్రైస్తవుడు ఉన్నా బాగా ఘోరంగా ఉండేది. వీళ్ళంతా వర్ణాలు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్గం. ఇది ఈ అగ్రవర్ణాల అనుచిత చర్య. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో చూసి షేర్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.